తెలుగుదేశం పార్టీ ఒక కుటుంబ తరహా పార్టీ. వాళ్ళ పార్టీ కార్యాలయానికి వెళ్తే ఇవాల్టికి కూడా టిఫిను, భోజనాలు, సాయంత్రం పూట్ల భోజనాలు ఇవన్నీ ఉంటాయి. వాళ్ళ క్యాంటీన్ ఉంటుంది. స్లిప్ ఇస్తారు, ఆడికి వెళ్ళి తిని రావచ్చు. అలాగే వాళ్ళు ఏ ప్రోగ్రామ్ పెట్టా ఫస్ట్ ప్రయారిటీ ఫుడ్డు, ఇతర ఫెసిలిటీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. మహానాడు అంతే. ఇంతకుముందు నేను కవర్ చేశాను మహానాడు ఇట్లాంటి మజ్జిగలు ఏర్పాటు చేయడం కానీ ఎప్పటికప్పుడు, అట్లాగే టిఫిన్లు, భోజనాలు, ఉండటానికి వసతి అన్నీ సిస్టమేటిక్గా చేసుకొస్తారు. ఎస్పెషల్లీ వేలాది మందితో వంటలు ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు దాదాపుగా 1500-2000 మంది వంట వాళ్ళు, 1000 మంది దాకా సప్లై చేసేటటువంటి వాళ్ళు. ప్రతి గంటకి టీనో, మజ్జిగో, పాలో, బాదం పాలో ఇట్లాంటి ఏ ఒకటి ఇస్తూనే ఉంటారు. పైగా తినడానికి ఎప్పటికప్పుడు కొత్త మెనూ వస్తూనే ఉంటుంది. దానికోసం ఈ 2 రోజులలో కనీసం రోజుకి 5 లక్షల మంది భోజనం చేసేటందుకు తగినటువంటి ఏర్పాట్లు చేయడం అనేది ఒక్క తెలుగుదేశం పార్టీ వల్లే అవుతుంది. అది